హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్మీలో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీలో సిడిఎస్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ట్రైనింగ్లో మీకు 56,000 రూపాయల జీతం ఇస్తారు. తర్వాత మీకు 1,45,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీసర్ ఉద్యోగం, ఎటువంటి టెన్షన్ ఉండదు. లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది ఇలాంటి జాబ్ అయితే వస్తే. టోటల్ మనకి 451 పోస్టులకి చాలా ఎక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఎన్డీఏకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ లింక్ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చూడకపోయిన వారు చూసి అప్లై అయితే చేసుకోండి. ఇది ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు ఉదయమే నేను ఎంటీఎస్కి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోండి. 714 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసు, సిడిఎస్ అంటే. ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఏజ్ కోసం ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలనేసి. అందుకని మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చింది. మనకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసు ఎగ్జామినేషన్ 1 అంటే సంవత్సరానికి 2 సార్లు అయితే పడుతుంది కాబట్టి ఇది 2026 కోసము. ఇన్క్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్స్ నాన్ టీచింగ్ కోర్స్ కూడా దీనికి యాడ్ అయి ఉంది నోటిఫికేషన్లో. హౌ టు అప్లై, మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ మనకి ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయడం జరగదు. ఓఎంఆర్ షీట్లో కండక్ట్ చేయడం చేస్తుంది. బ్లాక్ బాల్ పెన్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మనకి 12th ఏప్రిల్ 2026లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందరే డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే, నేమ్ ఆఫ్ ది కోర్సు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూను, మనకి 100 పోస్టులు అయితే ఉన్నాయి దాంట్లోను. ఇండియన్ నేవల్ అకాడమీ ఇన్క్లూడింగ్ ఎన్సిసి వారికి కూడా కలిపి 26 పోస్టులు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాదు, దానికి 32 కోర్సెస్ ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. దానికి ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నవారు కూడా ఇన్క్లూడింగ్ వేకెన్సీ అయితే దీంట్లో ఉన్నాయి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, మద్రాసు నుంచి 275 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, మద్రాసుకి ఉమెన్స్కి అయితే మనకి 18 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వచ్చి 451 వేకెన్సీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఆఫీసర్ ఉద్యోగం కాబట్టి మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఒకసారి వస్తే ఎటువంటి టెన్షన్ ఏమి ఉండదు. ఫ్రీ స్టైల్లో ఉండొచ్చు మీరు మొత్తం అంతాను. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి తెలంగాణ వారికి హైదరాబాదులోను, తర్వాత హైదరాబాదు, హనుమకొండ, వరంగల్ అర్బన్లో ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ వారికి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. కండిషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిటు సెక్స్ అండ్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్ కూడా. ఐఎంఏ కోసం అయితే మనకి 2 జనవరి 2003 నుండి 1 జనవరి 2008లో మధ్యలో పుట్టినవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏకి వీరైతే 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టినవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చి 1 జనవరి 2027 నాటికల్లా మనకి 20 నుంచి 24 సంవత్సరాలు, అంటే 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2007లో
మధ్యన పుట్టిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కమర్షియల్ పైలట్ లైసెన్సు డీజీసీఏ ఇండియా ఇస్తుందో వారికైతే 26 ఇయర్స్ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. వారైతే 2 జనవరి 2001 నుండి 1 జనవరి 2007 మధ్యన మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యారేజ్ చేసుకున్న వారైతే ఎలిజిబుల్ కాదు, అన్మ్యారీడ్ అయితే ఎలిజిబుల్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇంకోటి ఏంటంటే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి అయితే మనకి ఇప్పుడు పుట్టాలంటే 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టవలసి ఉంటుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి ఎస్ఎస్సి ఉమెన్స్ అయితే మనకి జనవరి 2002 నుంచి 1 జనవరి 2008 మధ్యలో మీరు పుట్టిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఐఎంఏకి అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి డిగ్రీ చదివినవారు, ఏ డిగ్రీ చదివినవారైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేవల్ అకాడమీకి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో చదివిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో డిగ్రీ విత్ ఫిజిక్స్ మ్యాథ్స్ అట్ 10+2 లెవెల్, అంటే డిగ్రీ ఏం చదివినా పర్లేదు, మనకి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్ డిగ్రీ చదివినారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టైం కల్లా వారికి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మనకి ఫీమేల్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. తర్వాత 200 రూపీస్ జనరల్ ఓబీసీ వారికి అయితే మనకి 200 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30 డిసెంబర్ 2025 సాయంత్రం 6 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి తక్కువ టైం ఉంది కాబట్టి మీరు మర్చిపోకండి, లాస్ట్ టైంలో అప్లై చేసుకునేటప్పటికి డేట్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ముందరే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 01124041001కి ఫోన్ చేసి అడ్మిట్ కార్డు కోసమైనా కానీ దేనికోసమైనా కానీ మీరు ఫోన్ చేసి అడగవచ్చు. ఎగ్జామినేషన్ స్కీమ్స్ ఎలా ఉంటాయంటే మనకి అడ్మిషన్ టు ది ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారికి ఇంగ్లీష్కి 2 అవర్స్ ఉంటుంది, 100 మార్కులు. జనరల్ నాలెడ్జ్కి 2 అవర్స్ ఉంటుంది, 100 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి 2 అవర్స్ ఉంటుంది, 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే మనకి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి అయితే ఇంగ్లీష్కి 2 అవర్స్ 100 మార్క్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్కి 2 అవర్స్ 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ అంతా కవర్ చేసుకుని మన ఏప్రిల్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అప్పటికైతే మీకు వెళ్ళవలసి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ పెనాల్టీ కూడా ఉంది. మనకి 3 క్వశ్చన్లు తప్ప అయితే 1 మార్క్ అయితే లేచిపోతుంది మీకు వచ్చిన దాంట్లోనూ. మనకి పే విషయానికి వచ్చేటప్పటికి ఆఫీసర్ ర్యాంక్ కాబట్టి లెఫ్టినెంట్ నుంచి మొదలవుతుంది. లెవెల్ 10 నుంచి మనకి బేసిక్ మీకు ట్రైనింగ్ టైంలో మనకి 56,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 1,45,000 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆఫీసర్ ఉద్యోగము. మీరు లెఫ్టినెంట్ నుంచి మొదలు పెడితే కర్నల్ దాకా మీకు ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. దీంతో బలంగా మనకి ఎంఎస్పి మిలిటరీ సర్వీస్ ప్యాక్ కూడా జరుగుతుంది. ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్లో మనకి 56,000 రూపాయలు అయితే మీకు నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. అదర్ అలవెన్స్, డ్రెస్ అలవెన్సెస్ మనకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ రేషన్ కిట్ ఉంటుంది మీకు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటుంది. మనకి మీ పిల్లలు చదువుకోవడానికి కూడా మనకి వారైతే పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. రీఎంబర్స్మెంట్ ఏ స్కూల్లో అయినా చదివినా కానీ ఉంటుంది. తర్వాత మీకు సైనిక్ స్కూల్స్లో సపరేట్ వేకెన్సీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కోటా ఉంటుంది. తర్వాత లిక్కర్ క్యాంటీన్లో మీకు ఫెసిలిటీస్ ఉంటుంది. మీకు ప్రమోషన్లు కూడా చాలా టక్ మన 2 సంవత్సరాలకి కెప్టెన్ నుంచి 2 సంవత్సరాలు లెఫ్టినెంట్ కమిషనర్ నుంచి
కెప్టెన్కి 2 ఇయర్స్లో ప్రమోషన్ ఉంటుంది. తర్వాత మేజర్ అవడానికి 6 ఇయర్స్లో అవుతారు. లెఫ్టినెంట్ కమాండర్ 13 సంవత్సరాలు అవుతారు. ఇలా కర్నల్ వచ్చేటప్పుడు 26 ఇయర్లో అవుతారు. బ్రిగేడియర్ అయ్యేటప్పటికి మీకు మీ లాస్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి మీరు బ్రిగేడ్ అవ్వడానికి అవుతారు. కాబట్టి ఎన్సీసీ వారు అయితే వారు కూడా సపరేట్గా మనకి వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డేట్ మనకి 10/12/2025కి నోటిఫికేషన్ CDS 1 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 30/12/2025 నాటికి లాస్ట్ డేటు. మర్చిపోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింకులన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలిక్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ VVM కెరీర్ మేకర్. బాయ్.